రోజు 11 రోజులు 12 బిల్లులు నిన్న ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఓవరాల్గా ఈ అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా. బట్ మొదటి నుంచి ఒకెత్తు అయితే నిన్న చివరి రోజు ఒక కాలేజీ ప్రోగ్రాంలో మనం అందరం కూడా ఫేర్వెల్ పార్టీ చేసుకొని వెళ్ళిపోతుంటాం కదా, ఆ టైప్లో అనిపించింది నిన్న అసెంబ్లీ చూస్తూ ఉంటే. ఎందుకంటే నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు గత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. గతంలో రేవంత్ రెడ్డిని ఎంపీగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు 16 రోజులు జైలు పెట్టినటువంటి ముచ్చట్ను రేవంత్ రెడ్డి చెప్తే, నన్ను నా ఫ్యామిలీని నా వైఫ్ని నా కొడుకుని మీరు అవమానపరిచినప్పుడు ఈ నీతి ఎక్కడ పోయిందని చెప్పేసి కేటీఆర్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. సో నిన్న ఒక కాలేజీలో ఫేర్వెల్ పార్టీ జరిగితే మొత్తం ఓవరాల్గా ఆ 2-3 ఏళ్ల పాటు కాలేజీలో జరిగినటువంటి అంశాలను ఎట్లయితే ఆ ఫేర్వెల్ పార్టీ వేదికగా గుర్తు చేసుకుంటారో అట్లా అసెంబ్లీ వేదికగా గత జ్ఞాపకాల్ని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ మాజీ మంత్రి కేటీఆర్ ఇక ఒకరి మీద ఒకరు గత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ విమర్శలు చేసుకున్నారు. నేను కనుక కక్ష సాధింపు చేయాలనుకుంటే కేసీఆర్ ఫ్యామిలీని ఎప్పుడో జైల్లో పెట్టోడిని నేను అలా చేయాలనుకోలేదని చెప్పేసి నా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట. సో ఇక కేసీఆర్ని సైడ్ చేయాలని మరి కేటీఆర్ అటు కవిత హరీష్ రావు ప్లాన్ చేస్తురేమో అని చెప్పేసి కూడా ఈయన ఘాటుగానే రేవంత్ రెడ్డి స్పందించినటువంటి తీర్మానం చూసినాం. బట్ ఎటకేలకు 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఇక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. అటు ఎస్సీ వర్గీకరణ, బీసీ 42% రిజర్వేషన్, ఇట్లా ప్రత్యేకమైనటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి, అనేకమైనటువంటి బిల్లుల గురించి ఈ 11 రోజుల పాటు సీరియస్ డిస్కషన్ అయితే నడిచింది. సో మాట్లాడదాం ఒకసారి. ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథలోకి పోదాం. సో మీ అందరికీ తెలిసే ఇక ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి సిట్ విచారణ ఏర్పాటు చేయడము, ఆన్లైన్ బెట్టింగ్ కేసులు రోజు రోజుకు ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంకోవైపు ఇక హైడ్రాకు సంబంధించి హైడ్రా రంగనాథు అనుచరుల మీద నిన్న దాడి జరగడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు దాడి చేశారు. సో అది కూడా హైలైట్గా అనిపిస్తుంది. ఒక్కసారి ఇవాళటి దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ మొదటగా చూద్దాం, అనంతరం పూర్తి కథనలకు పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం తొలి వెలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే, క్యాబినెట్ విస్తరణ డౌటేనంట, కొలిక్కి రాని కొత్త మంత్రుల లిస్టు, పూర్తి కాని హైకమాండ్ కసరత్తు, ఏఐసీసీకి మాదిగా లంబాడ నేతల లేఖలు, తమకు పదవులు ఇవ్వాలంటూ డిమాండ్, లేఖలతో పార్టీ పెద్దలకు కొత్త తలనొప్పులు, సామాజిక న్యాయం చేయడంపై ఫోకస్, కొత్త మంత్రుల ఖరారుకు టైం పట్టే ఛాన్స్, ప్లాన్ బి సిద్ధం చేస్తున్న హైకమాండ్, 2 బెర్తులు ఖాళీగా ఉంచే ప్లాను, వీటితో అసంతృప్తులను బుజ్జగించే యోచన. సో నిన్న మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ దగ్గర పోయినాం. రాముల నాయక్ దగ్గర పోయి రాముల నాయక్ను పలకరిస్తే ఆయన కూడా అంటున్నాడు, 14% ఉన్నటువంటి బంజారా లంబాడులు కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా పనిచేస్తారు, మాకెందుకు మంత్రి పదవి ఇవ్వరు, మాకెందుకు మంత్రివర్గంలో చోటు ఇవ్వరని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీని కలుస్తాం మేమంతరం కూడా, ఖచ్చితంగా మంత్రి పదవి దక్కేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మాదిగ సామాజిక వర్గం కూడా అంతే, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, మందుల సామెలు కావచ్చు, వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని కలిసిరు, వినతి పత్రం ఇచ్చారు, అవసరమైతే మేము కూడా ఏఐసీసీ పెద్దల్ని కలుస్తామని చెప్తారు. సో తాత్కాలికంగా అయితే క్యాబినెట్ విస్తరణ బ్రేక్ పడింది అనేటువంటి అంశం మనకు తొలి వెలుగు ఈ పేపర్లో కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్ చూస్తే, పాస్టర్ది హత్యే, ప్రవీణ్ మృతిపై ఎన్నో డౌట్లు ఉన్నాయంటున్న క్రైస్తవ పెద్దలు, పాస్టర్ బైకును కావాలని ఢీకొట్టారా, బైకు పక్క నుంచి వెళ్ళిన కారు ఎవరిది, రెడ్ కార్లో ఉన్నది ఎవరు, కొవ్వూరు డిఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ, కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్టు, అంతిమయాత్రలో హైటెన్షన్ అంటూ వార్త కనిపిస్తుంది. ఫేమస్ అండ్ పాపులర్ పాస్టర్ అనేటువంటి ప్రవీణ్ హత్య ఇది ఖచ్చితంగా హత్యనే, నార్మల్గా ఇది యాక్సిడెంట్ కాదు. ఖచ్చితంగా ప్రవీణ్ బుల్లెట్ బండి పక్క నుంచి పోయిన కారు ఎవరిది, ఆ కారులో ఉన్నది ఎవరు, ప్రీ ప్లాన్గానే మరి హత్య చేసిరా అనేటువంటి అనుమానాలు కొంతమంది పాస్టర్స్ పెద్దలంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ప్రవీణ్ది హత్యనా, ఆత్మహత్యనా, లేకపోతే రోడ్ యాక్సిడెంటా, ఇంకోట అనేది క్లియర్గా బయటపడుతుంది. నాకు రంకు అంటగట్టిండ్రు, మా పిల్లలను తిట్టిండ్రు, నా ఇంటిపై డ్రోన్ ఎగరేసినావు, నీ ఇంటిపై ఎగరేస్తే ఊరుకుంటావా, సీఎం అంటే ఏదైనా చేయొచ్చా, జైలుకు ప్రభుత్వాలు పంపవు, కోర్టులు పంపుతాయి, సీఎం రేవంత్కు కేటీఆర్ కౌంటర్, ఇక నేను డిసైడ్ అయితే కేటీఆర్ జైలుకే అంటూ ముఖ్యమంత్రి కామెంట్, రివెంజ్ పాలిటిక్స్ చేయను అందుకే ఇంకా బయట ఉన్నాడు, అక్రమ కేసులు నన్ను జైల్లో పెట్టిండు, 16 రోజులు బంధించిండ్రు, బిడ్డ పెళ్లికి రాకుండా చేద్దామనుకున్నారు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. దీని గురించి మనం ఇంట్రడక్షన్లో చెప్పినాం. పోటాపోటీన ఒకరి మీద ఒకరు విమర్శలు, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నిన్న సభ ఎండింగు మనం చూస్తే చాలా
తీవ్ర విమర్శల మీద ఎండైనటువంటి పరిస్థితి ప్రతిపక్ష అధికార పార్టీ నేతలు. ఇక హైడ్రా సిఐపై దాడి, బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అరెస్టు. బడంగపేటలో హైటెన్షన్ రోడ్డుపై నిర్మాణాలు కూల్చివేత, అడ్డుకున్న బీఆర్ఎస్ లీడర్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైడ్రాకు స్థానికుల థ్యాంక్స్. ఇక గొడ్డులా బాదారు, పరిగెడుతున్న వదల్లేదు, కర్రలతో వీపు పగలగొట్టారు. ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి, బాన్స్వాడ్లో పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ ఇక్కడ మనకు ఫోటో కనిపిస్తోంది. సో కొంతమంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే, ఇంకొంతమంది మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, ఏ పోలీసింగ్ లేదు, మా పవర్ ఏందో చూపిస్తామని వాళ్ళ లాఠీలకు పని చెప్తా ఉన్నారు. ఒక్కసారి హీనాలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. రైట్. నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదిపై దాడినట. ఆయా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం యత్నం, దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, డీలిమిటేషన్ వ్యతిరేకంగా తీర్మానం, అసెంబ్లీ ఆమోదం. సో ఈ డీలిమిటేషన్ అనేటువంటి ముచ్చట చాలా చర్చ అవుతా ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. ఇక ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లపై విచారణకు సిద్ధమా? కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కాలువలు తిప్పలేదా? రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఉన్నది నిజమా కాదా? కాంగ్రెస్ బారాసయేతర ఎమ్మెల్యేలతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. విద్యుత్ కొనుగోలు అవినీతిపై జైలుకు వెళతారా? కాళేశ్వరం నివేదికపై వచ్చే సమావేశంలో చర్చ అంటూ సీఎం రేవంత్ కామెంటు. ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా? జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా. దిగ్గజ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ దివాలాగా చిత్రీకరిస్తున్నారు. ఇది రోల్డ్ గోల్డ్ ప్రభుత్వం. బారాసా సభ్యుడు కేటీఆర్ తెలంగాణను కేంద్రం దగా చేస్తున్నట్టు ధ్వజం. ఒక ముచ్చట చెప్పుకోవాలి, ఎక్కడైనా 100కు 100% ఏ పనైనా సాధ్యమవుతుందా? ఎంత మంచి సాధన చేసిన వ్యక్తి కూడా 100కు 100% పర్ఫెక్ట్ ఏ పని కూడా చేయలేడు. ఇవాళ 100కు 100కు మార్కులు రావాలన్నా కూడా ఎక్కడో ఒక చోట కొంత మిరాకిల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో అటువంటిది 100కు 100% రుణమాఫీ చేస్తాం అంటే 4 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 100కు 100% రుణమాఫీ చేయాలంటే సాధ్యం కాదు. అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ అయినా, మోదీ అయినా 100కు 100% సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రతి ఒక్కరికి చేర్చాలంటే అది సాధ్యం కాదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంత రీచ్ కాకపోవచ్చు, కొంత డేటా ఫౌండ్ అయి ఉండొచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. గతంలో కేటీఆర్ ₹1,00,000 100కు 100 చేసిండా? 100కు 100%? 3,000 నిరుద్యోగ వృత్తి 100కు 100% ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం 100కు 100% ఇచ్చిండా? ఏది 100కు 100% ఇచ్చింది? దళిత ముఖ్యమంత్రి 100కు 100% చేసిరా? సో 100కు 100% అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇలా అధికారం పోగానే కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. కక్ష సాధించే వాడినైతే కుటుంబం అంతా జైల్లోనే. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారు కాదు. లేని రంకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తులేదా అంటూ కేటీఆర్. సో ఇది మొత్తం నేను చెప్పినా కదా, ఫేర్వెల్ పార్టీ లెక్కనే నడిచింది నా మొత్తం సభ అంతా కూడా. గత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాను మొత్తం. 6,725 మంది అవుట్. పదవి విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటంట. ఇక పదవి విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపైన వేటంట. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నది. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. జాబితాలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, వైటీడీఏ వీసీ కిషన్ రావు, సిఈ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా. సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖలో 177 మందిని తొలగింపు. 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్టు వార్త కనిపిస్తోంది. సో మంచి నిర్ణయం తీసుకోరని చెప్పుకోవచ్చు. సర్కారు ఖాతాతో కార్పొరేషన్ల రుణాల చెల్లింప. అలాంటి చెల్లింపుతో ఖాతాలో డబ్బులు ఉండట్లే. ప్రభుత్వ పుస్తకాల్లో గ్యారంటీ అప్పులు కనిపించట్లే, చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయి. గ్యారంటీలు ఇచ్చినందుకు సర్కారుకు ఫీజు ఏది? మొత్తం రాష్ట్ర అప్పులు 6.24 లక్షల కోట్లు. కిస్తీలు వడ్డీలు చెల్లింపుకే 15.90% సొమ్ము. పరిమితికి మించి అప్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 2023-24 రాష్ట్ర ఆర్థిక స్థితిపై కాగ్ నివేదిక ఇచ్చిందంట. మరి కాగ్ నివేదికను బట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వాలు మారతాయా లేవా చూడాలి. ఎందుకంటే సర్కార్ ఖాతాతో కార్పొరేషన్ల రుణాలు చెల్లింపు, అలాంటి చెల్లింపుల ఖాతాలో డబ్బులు ఉండట్లేవంట. ప్రభుత్వ పుస్తకాలే గ్యారంటీ అప్పులు కనిపించలేవంట, చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయట. రైట్. ఇక
దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మోటార్ను ప్రారంభిస్తున్న మంత్రులు ఉత్తమ్ పొంగులేటి. దేవాదుల ప్రారంభం. మోటార్ ఆన్ చేసి ఉత్తమ్ పొంగులేటి ట్రయల్ రన్ విజయవంతం. దేవన్నపేట ధర్మసాగర్లో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు. 2026 డిసెంబర్ కల్లా దేవాదుల పూర్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదులపై దశాబ్దాల నిర్లక్ష్యం పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక భూముల అమ్మకాలను ఆపండి. కంచా గచ్చిబౌలి హైదరాబాద్కు ఆక్సిజన్ వనరు. పచ్చని చెట్లు వైవిధ్య జీవ జాతుల నిలయం. అక్కడ కాంక్రీట్ జంగిల్ వస్తే నగరానికి ముప్పు. ఆ స్థలం వేల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశాడు. సో చూడాలి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖతోటైనా హెచ్సియు ఆ భూములన్నీ కూడా వేలం వేయడం ఆపేసి వెనక్కి తగ్గుతుందా, లేకపోతే గత ప్రభుత్వం వేలం వేయలేదా, గత ప్రభుత్వం అమ్ముకోలేదా, గత ప్రభుత్వం సొమ్ము చేసుకోలేదా, మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారని చెప్పేసి ముందుకు పోతుంది అనేది మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం. ఒక్కసారి వెలుగులో చూస్తే వెలుగులో కూడా ఆల్మోస్ట్ అవే ఉంది. దేవాయదల థర్డ్ ఫేజ్ ప్రారంభమంటూ వార్త కనిపిస్తుంది. తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిండ్రు. టెర్రరిస్టులను ఉంచే డిటెన్షన్ సెల్లో 16 రోజులు బంధించినట్టు సీఎం నిన్న ఆవేశంగా ఆయన ఆవేదన వ్యక్తపరిచాడు. ఇక 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8.19 లక్షల కోట్లంటూ మనకు వెలుగు పేపర్లో హైలైట్గా కనిపిస్తుంది. డీలిమిటేషన్పై పోరాటమే జనాభా ప్రాతిపదికన చేస్తే సహించేది లేదంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. అడ్డగోలు హామీలు ఇచ్చి మాపై ఏడుపుల 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవా, మరి వేల కోట్ల టెండర్లు ఎట్లిస్తున్నట్టు కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఉంటాయి, కానీ తులం బంగారానికి లేవు. కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రం ఆగం. సంక్షేమం నుంచి సంక్షోభం వైపు పోతున్నది. రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ సవాల్. ఈ సవాలు విసరడమే తప్ప ఆ సవాల్ను స్వీకరించేది లేదు. సవాలు నా మాట మీద నిలబడేది లేదు. మళ్ళీ ఇక లెక్క తప్పిన బడ్జెట్ అంటూ కాగ్ నివేదిక కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అంచనాలన్నీ తలకిందులో. కాగ్ రిపోర్ట్లో వెల్లడి. 2019-20 నుంచి 2023-24 వరకు ఇదే తీరు. ఆదాయం ఖర్చులు అంచనాలో కుదరని లెక్కలు. 2023-24లో 66,000 కోట్లు తేడా. తీసుకున్న అప్పులను దారి మళ్లించినట్టు ఓడి వంటి చేబదులతోనే సర్కార్ నడిపారంటూ కాగ్ చురకబెట్టింది. ఇక 11 రోజులు 12 బిల్లులు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలంటూ వార్త కనిపిస్తోంది. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ ఇంకో 6 నెలల తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. ఇక అవయవాల్ని అక్రమంగా రవాణా చేస్తే ₹1 కోటి ఫైన్, 10 ఏళ్లు జైలట. అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర. సభ ఏకగ్రీవ ఆమోదం. ఆర్గాన్ డొనేషన్ మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ. అవయవాల సేకరణ, స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు. చర్మం, ఎముక, మజ్జ, రక్తనాళాలు, హార్ట్ టు వాల్వ్లు కూడా అవయవ మార్పిడి పరిధిలోకి. ఇక అమ్మమ్మ, నానమ్మ, తాతలు తమ మనమలు మనమరాలకు అవయవాలు ఇవ్వచ్చంటూ ఒక చట్టం తీసుకొచ్చినట్టు. అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే ₹1 కోటి ఫైన్ ఇస్తామని. ఒక్కసారి దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, సూపర్ రివెంజ్. హైదరాబాద్పై ప్రతీకారం తీర్చుకున్న లక్నో. 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్పై విజయం. ఇక పూరన్ మెరుపు ఇన్నింగ్స్ రాణించిన మార్చ్ టఫ్ టార్గెట్ కావడంలో ఎస్ఆర్హెచ్ విఫలమంటూ వార్త కనిపిస్తుంది. రిటైర్ ఉద్యోగుల ఉద్వాసన. పురపాలక పట్టణ అభివృద్ధి శాఖతో మొదలు 176 మందిని తొలగించాలంటూ సర్కార్ నిర్ణయం. కొనసాగించాలనుకుంటే రీజన్ చెప్పాలంటూ సీఎస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అంటూ వార్త. ఇక స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకి పోయావా, జైలు పంపింది ప్రభుత్వాలు కాదు కోర్టులు అంటూ కేటీఆర్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు మనకు ప్రధానంగా దిశలో హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి. మేము కక్షకు పోతే మీరంతా జైలుకే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను 16 రోజులు జైల్లో బంధించినట్టు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇంకా అన్ని పేపర్లో కామన్గా కనిపిస్తూ ఉంది. ఇక కేసీఆర్ లాగే రేవంత్ పాలన అప్పుల కుప్పగా తెలంగాణ. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేత ఏనేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. చెరువుల శిఖం భూములు కబ్జా. అక్రమార్కులకు కలిసి వస్తున్న శాఖల మధ్య సమన్వయ లోపం. కనుమరుగవుతున్న చెరువులు, కుంటలు, వాటి స్థానంలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు. బడా రియల్ ఎస్టేట్ కంపెనీపై రాయదుర్గం పిఎస్లో కేసు. అధికారుల నిర్లక్ష్యంతో రియల్ ఎస్టేట్ దందా అంటూ కొత్తకుంట చెరువులో అక్కడ కబ్జా చేస్తున్నటువంటి వార్తలు కనిపిస్తోంది. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు అంటూ దేవాదాయాలకు సంబంధించినటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. రైట్. నేనే కక్ష సాధిస్తే కేసీఆర్ ఫ్యామిలీ జైల్లోనే అంటూ నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాట మనకు ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్ అంటూ ఇంకొక వార్త.
పదేళ్ళ బీఆర్ఎస్ చేయలేక వైఫల్యమైంది, మేము 10 నెలల్లో అమలు చేసి చూపిస్తున్నామంటూ అసెంబ్లీలో సీఎం కామెంట్ హైలైట్గా కనిపిస్తుంది. అంచనాలో 20% ఫెయిల్ అంటూ కాగ్ నివేదిక స్వేచ్ఛలో హైలైట్గా కనిపిస్తుంది. ఇక డీలిమిటేషన్స్పై కొట్లాడదాం రేవంత్ చేతల్లోనే చూపించారంటూ ముఖ్యమంత్రిపై తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంస. డీలిమిటేషన్ తీర్మానాన్ని శాసనసభలో పెట్టడంపై హైదరాబాద్ వేదిక త్వరలో జేసీ 2వ మీటింగు. అసమాన పునర్విభజనపై పోరుకు ఇది ఆరంభమే, వీటి సాధనకు రాష్ట్రాల్ని కలిసి రావాలంటూ పిలుపు హైలైట్ కనిపిస్తోంది. రాష్ట్రంలో కళ్ళు పరిశ్రమనట, ముఖ్యమంత్రితో జర్మనీ పారిశ్రామికవేత్త స్టీఫెన్ భేటీ, పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలంటూ విజ్ఞప్తి. గీత కార్మికులకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని వెల్లడి. భేటీలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొన్నం పొంగులేటి. కళ్ళు పరిశ్రమ పెడతారట. ఆనాడు వ్యతిరేకించాం, ఇప్పుడు వేలమా, గచ్చిబౌలిలో భూములు వేలం విరమించుకోవాలి, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ అనేది హైలైట్గా కనిపిస్తుంది. ఇక అభివృద్ధికి అడ్డుపడొద్దు, లగచర్ల ఘటనకు ఎవరు కారణమో ప్రజలకు తెలుసు, రైతుల్ని రెచ్చగొట్టి ప్రజల్ని అన్యాయం చేయవద్దంటూ శ్రీధర్ బాబు కామెంట్. నాకో పదవి కావాలి, ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ. అధినేత కేసీఆర్కు కవిత రిక్వెస్టు. ఇప్పటికే విస్తృతంగా జిల్లాల పర్యటన. జాగృతి, సొంత క్యాడర్ బలోపేతంపై ఫోకస్. బీసీ మహిళా రిజర్వేషన్ల అంశంతో ముందుకంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. కవితకు మరి పదవులు వస్తాయా, పక్కన పెట్టేస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, యావత్తు దేశంలో తెలుగు రాష్ట్రంలో ది బెస్ట్ సీఎం కేసీఆర్ అట. ఇంకెక్కడి సీఎం కేసీఆర్ అన్న, ఆయన మాజీ సీఎం అయి ఎప్పుడో 15 నెలలే. ఇంకా కేసీఆర్ను సీఎం అనుకుంటున్నారేమో పాపం, జోకుతా ఉన్నారు, లేపుతా ఉన్నారు. 15 నెలలు అయింది మాజీ సీఎం పోయి, ఇంకా ద బెస్ట్ సీఎం కేసీఆర్ అనట. మరి ఎక్కడ బెస్ట్ సీఎం అనిపించున్నావు మరి? 3000 నిరుద్యోగ భృతి ఇచ్చినందుక, లేకపోతే ఇంటికో ఉద్యోగం ఇచ్చినందుక, 3 ఎకరాల భూమి ఇచ్చినందుక, దళిత సీఎం చేసినందుక, కూలిపోయే కాళేశ్వరం కట్టినందుక, కోట్ల రూపాయలు అప్పులు చేసినందుక, దేనికి బెస్ట్ సీఎం? మాట్లాడదాం ఎక్స్ప్లెనేషన్లో. మా హయాంలో దిగ్గజ తెలంగాణ, మీ వల్లే దివాలా అంటూ ఏ సర్వేలు ఏ నివేదికలు చూసినా ఇది సుస్పష్టమట. వడ్డించిన విస్తరిలా కాంగ్రెస్కి అప్పగించినాం, ఎట్లున్న రాష్ట్రం అట్లయింది అందరికీ తెలుసు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదేమీ కనబడలేదట. ఇక అయినా కాంగ్రెస్ కిక్కురు మనట్లేదు అంటూ కేటీఆర్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు మనకు హైలైట్గా కనిపిస్తున్నాయి. 50 లక్షల జాగా 28 కోట్ల ఫీజు, ఎల్ఆర్ఎస్ లెక్కల్లో వింతలెన్నో అంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. 10th ఫెయిల్ సర్కార్ అంటూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం. 10వ తరగతి పరీక్షలు రోజుకో చోట పేపర్ లీక్, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, వేధింపులు. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ బాధ్యతలు. కార్పొరేట్ స్కూళ్లతో రేవంత్ కుమ్మక్కు. ఎస్ఎస్సి బోర్డును ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు. హైకోర్టుకు చేరిన నకిరేకల్ పేపర్ లీకేజ్ వివాదం అంటూ హైలైట్ కనిపిస్తుంది. సో ఇది ఇప్పటివరకు చూసినటువంటి హెడ్లైన్స్. మొత్తం మనం హెడ్లైన్ చూస్తే, నిన్న మాజీ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు చేసుకున్న విమర్శలు మనకు హైలైట్ కనిపిస్తుంది. డీలిమిటేషన్స్ మీద యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది దక్షిణాది రాష్ట్రాలు. ఇది హైలైట్గా మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు క్యాబినెట్ విస్తరణ లేదు, ఇప్పట్లోటువంటి చర్చ నడుస్తూ ఉంది. మరోవైపు బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది డైలీ సీరియల్ లెక్క నడుస్తూ ఉంది. కాబట్టి ఇవి హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మనం పోల్ పెట్టే ప్రయత్నం చేద్దాం. అంతగా ఒక పోల్ పెట్టండి, నిజంగా ఈ ఉగాదికి క్యాబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా? సో తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కొంతమంది ఉంటుంది, కొంతమంది ఉండదు అంటారు. కాబట్టి బట్ ఏమైతుందో చూద్దాం. మీరైతే ఒకసారి ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి, ఓటేయండి. ఈ ఉగాదికి నిజంగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా, ఏమనుకుంటున్నారు? సో రైట్, లాస్ట్లో ఆ పోల్ చూద్దాం.